చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాసమల ముచ్చట్లు పాడుబై వాల్ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక రారులేక పోదాం ముచ్చట్లకు. అమ్మ మొత్తానికి ఈ తేప ట్యాంక్ బండ్లో వినాయకులు ముంచేది లేదట కదా నువ్వులా. జిహెచ్ఎం సోలు బోర్డు పెట్టిండ్రు. మీరు ట్యాంక్ బండ్లో వేస్తానికి లేదా వినాయకుల్ని మొత్తం అసలే గలీది నీళ్ళు ఇంకా మళ్ళీ ఇంట్లో బొమ్మలేసుడు ఇది బాగలేదని మరి ఎట్లా ఏ నిర్ణయం తీసుకుర్రో ఎంకతో. కానీ మొత్తానికి అయితే వినాయకులు ఈ తేపకు వేసేది లేదని ఫ్లెక్సీలు పెట్టిరట. ఓ అమ్మ మరి వేసేది లేకుండా ఎటు పోవాలి మేము ఏడేసుకోవాలని ఇక బొమ్మలు పెట్టుకున్న వాళ్ళంతా పరిశాన్ అవుతుర్రు. ఇక 3 వద్దులు 5 వద్దులు 7 వద్దులు 9 వద్దులు 9 వద్దులు అయితే ఇక అందరికీ ఏరుకున్నదేనా ఒకసారి అన్నీ తీసేది ఉంటుంది. మరి ఈ నడిమిట్లో తీసేటోళ్ళు ఎటు పోవాలి ఏందనేది పరిశాన్ ఉన్నట్టున్నది. అందుకని బొమ్మలు తీసుకురావద్దు వేసుకురా ఇంట్లో వేసిపోవద్దు అని చెప్పి వాళ్ళు ఏమో ఫ్లెక్సీలు పెట్టిరట. ఎట చేయాలలో ఈ ముచ్చట మీదకి వెళ్ళి బొమ్మలు పెట్టిన వాళ్ళంతా పరిశాన్ అవుతారు. మరి జిహెచ్ఎంసీలు గీ ముచ్చట నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది తెలుస్తలేదు. చూద్దాం రారి. అదే ఏమాయ సారు హుస్సేన్ సాగర్లో వినాయకులు వేయొద్దు అంటున్నారు. అగో అట్లని జిహెచ్ఎంసీలు ఆంక్షలు పెట్టిరట, ఫ్లెక్సీలు కూడా కట్టిరట ఇక్కడ వినాయకులను నిమజ్జనం చేయొద్దని. అగో అదేంటి సారు అని అంటే హైకోర్టుకి వెళ్ళి ఆదేశాలు కూడా తెచ్చుకున్నారట. నిమజ్జనాలకు అనుమతి లేదనుకుంటా. ఇక ట్యాంక్ బండ్ పోయే తోల జిహెచ్ఎంసీలు మొత్తం ఈ ఫ్లెక్సీలు పెట్టేసరికి వినాయకులు నిలబెట్టుకున్న వాళ్ళు పరిశాన్ అవుతున్నారు అనుకో రాదుండ్రి. అగో ఏంది సారు మరి వినాయకులు ఈడేయకపోతే ఈడేయాలి మేము పట్టణకి వెళ్ళి తీసుకుపోయి ఊర్లలో వేయాలన్నా అంటే ఏందైనా వినాయకులు పారే నదిలు వేయాలి లెక్క సూపర్ అయితే వాస్తవంగా. కానీ ఇక ఈడ ట్యాంక్ బండ్లు ఎటువంటి నీళ్లు ఉంటున్నాయి. ఇక ఆ నీళ్ళే అతమైన నీళ్ళు అంటే మళ్ళీ అందుకెళ్ళి ఈ బొమ్మలు వేస్తాలకు మొత్తం కలుషితం అయిపోయి ఆగమాగమై జగన్నాథం అవుతున్నది. ఇట్లా బాగుండదని మరి నిర్ణయం ఇట్లా తీసుకున్నారా ఎట్లనో తెలియదు. కానీ మొత్తానికి ఈ ఫ్లెక్సీలు ఇట్లా పెట్టి వినాయకులు అయితే వద్దు అంటున్నారు. మరి వినాయకులు నిమజ్జనం చేయాలనుకున్న వాళ్ళు ఏడికి తీసుకుపోయాలి ఎట్లా వేయాలి మరి దానికి ఏమైనా సపరేట్ తొట్లు పెడుతురా ఏమైనా ప్లాన్ చేస్తురా మరి ఎట్లనో ఏందో అదన్నా పురాగా చెప్పాలి కదా సారు. సగమే చెప్పి ఫ్లెక్సీలు పెడితే ఎట్లా అన్నట్టు ఏందన్నట్టు అనే పరిశాన్లా ఇక ఇక్కడ వినాయకులు నిలబెట్టిన జనమేమో ఉన్నారు గట్లాంటి పరిశాన్లా. కానీ మొత్తానికైతే ఫ్లెక్సీలు చూడలే ఎట్ట పెట్టినరా చూడనా మరి ఆల్టర్నేట్ కూడా వాళ్ళే చెప్తారు కావచ్చు. ఎందుకనంటే మరి ఇక ఏడేసుకుంటారు ఒకటా రెండా చెప్పురి హైదరాబాద్ పట్టణం అంతా బొమ్మలన్నీ తీసుకొచ్చి ట్యాంక్ బండుల్ని వేసేదా. మరి అట్లా వేసుట్లా మరి మలినం అవుతుంది అనుకుంటారా, మలినమైన నీళ్ళలో దేవుని వేయొద్దు అనుకుంటారా, ఏ లెక్క పోయింటో ఏ హిసాబ్ పోయింటో. కానీ మొత్తానికైతే జిహెచ్ఎంసీలకి ఇట్లా పెట్టిండ్రు. మరి ఇప్పుడు దాని మీదకి వెళ్ళి మరి ఆల్టర్నేట్ ఏం చేస్తారు, వీళ్ళకు ఏమన్నా తొట్లు పెడతారా, మోటార్లు పెడతారా, నిమజ్జనాలకు ఏమన్నా సపరేట్ ఏర్పాట్లు చేస్తారా అనేది ఎదురు చూడాల్సిన ముచ్చట. మొత్తానికైతే ఇప్పుడు అయితే ఏనిస్తలేరు. మరి 9 రోజుల నాటికి ఏమన్నా తేడాకైతుందా ఏం కథ అనేది తేలాల్సిన ముచ్చట. ఓసిని పాడైపోను సూర్యాపేట కోదాడకాయ రైతన్నలకు క్షేమే ఉన్నట్టున్నది కదా. కాలువ ఏడబడితే ఆడ గండ్లు పడుతుంటే వాళ్ళకు పంటలు మొత్తం నాశనం అయిపోతున్నాయట. ఈ కాలువ ఇట్లా గండు పడి మొత్తం నీళ్ళని మా పంటలకు వస్తే మేము ఎట చేయాలి ఏం చేయాలి. తీరా చేతికి వచ్చిన పంట మూతికందే ముందర గంగలు పోయినట్టు అయిపోతుంది మా పరిస్థితి. ఏంది పరిశాన్ అని అక్కడ కోదాడ సూర్యాపేట రైతులు అంతే బాగా రందిలు ఉన్నారులా. ఎందుకంటే కాలువ అప్పుడు ఎప్పుడో చేపించింది. ఇక ఆడంగా ఈడంగా గంటలు పడి ఏడంగా పోయే నీళ్ళు ఆడంగా పోతున్నాయి. ఇట్ట పోతే మా పరిస్థితి ఏంది, మేమేం కావాలి, వేసుకున్న పంట అంతా ఇట్లా ఆగమైపోతే ఎట్లా చూసుకుంటూ కూర్చోవాలా అని చెప్పి అక్కడ రైతన్నలంతా పరిశాన్ అవుతున్నారు. మరి ఈ ముచ్చట మీదకి వెళ్ళి సర్కారు ఏమైనా సాయం చేస్తుందా లేకపోతే ఏంది, మునిగిన వాళ్ళ పరిస్థితి ఏంది, రైతన్నలు మస్తు బాధలు ఉన్నారులా అని శ్రమ పాడైపోను కదరా. ఎక్కడొల్లి ఏమి లొల్లి ఇది. కాలం అయితే ఓ బాధ, కాలం కాకపోతే ఓ బాధ, నెరి ఎక్కువైన ఓ బాధ, మరి తక్కువైన ఓ బాధ. అబ్బాబా రైతన్నకి ఎటు చూడబోయినా రందే ఉన్నది చూడురి. సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్న కోదాడ నియోజకవర్గంలో నిన్న మన వానలు అయితే దంచి దమాంచి ఇచ్చిపెట్టినాయి కదా. ఇక ఆ కాంచెలి అయ్యో ఎట్లా దేవుడు అనుకుంటున్నాం. కానీ ఇక లెఫ్ట్ కాలు ఉంటుంది కదా కృష్ణానది, ఆ కెనాల్ గండిపడ్డది. ఆ గండిపడ్డ కాంచెలు గండిలోకి వెళ్ళి నీళ్ళు పోతే ఏమున్నది ఏ పంట లేకుండా మొత్తం గంగల పోయింది. ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలి, ఈడంగా పోతే అది ఆడంగా పోతే ఇది, ఈ గండ్లతోటి పొక్కలతోటి బొర్రెలతోటి వరదలతోటి వానలతోటి ఎట్లా పండించుకోవాలి ఏం చేయాలి మేమని రైతన్నలంతా రంది మీద ఉన్నారు అనుకో రాదుండ్రి. ఇప్పుడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మొదలుకుంటే ఖమ్మం దాకా మొన్నటి దాకా ఒకటే వరదలాయ వానలాయ చినుకులాయ మరుగులాయ మామూలు శ్రమలు ఉన్నాయా రైతులకు చూడురి. ఇక ఉత్తపినానికి ఈ కాలువ గండిపడి మొత్తం ఏడు కాడికి ఎంత పెద్ద కూడా కొట్టుకపోయింది చూడుర్రి. వాము ఇక అయితేనేమో అనావృష్టి కాకుండానేమో అతివృష్టి అన్నట్టు ఆగమాగం జగన్నాథం అయింది. పంటలు మొత్తం గంగపాలు అయిపోయినాయి అనుకో రాదుర్రి. ఇక ఇటాట పెట్టుబడుల కరువు తెస్తే ఏమో చేస్తే ఆఖరికి వస్తాలకి ఇట్లా గంగ కొట్టుకొని పోయాను ఆ పంటను. ఇక ఎట్లా చేయాలని రైతన్నలంతా దివాల మీద ఉన్నారు అనుకో రాదుర్రి. ఇక మరి ఏం చేస్తారు, ఆయన చేతుల పని నీళ్ళని ఆపేదా, ప్రకృతి విపత్తులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇక సర్కారే రైతులకు ఏమైనా నష్టపరిహారం ఇస్తట్టు మరి ఇక వాళ్ళ అప్పులో తిప్పలో ఉంటాయి కదా, వాళ్ళని అరుచుకోవాల్సిన బాధ్యత అయితే ఉన్నది. కానీ మొత్తానికైతే అనుకోని ఆపత్తోటి చాలా కష్టాలు అవుతున్నాయి చూడు రైతులకు. కొద్దికు కాలం అయితే గట్టిగినాయే వానలకు వరదలకు, మళ్ళీ ఇప్పుడు ఈ కాలువ గండి పడిపోయాయి. ఇక ఏం చేయాలన్నట్టుగా రైతులు మొత్తం చాలా ఇబ్బందులలో ఉన్నారు మొత్తానికైతే. ఇక చూసినారు కదా కథ గదన్నట్టు. ఇక ఏమున్నదా అమ్మ, సీజన్ స్టార్ట్ అయింది కదా. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇక ఇవే సురువు అయిపోయినాయి. ఈ సురువుతోటి ఆయన సర్కారు దవాఖానలో జాతర
జాతర ఉన్నట్టే ఉన్నది అనుకో రోగులతోటి. ఇక రోగం వచ్చిన వాళ్ళని తీసుకపోతే ఎండపోయిన వాళ్ళకి వచ్చినట్టు అయిపోయాయి. ఏ దవాఖానలో చూడు జిబ జిబ అంటారు జనం. ఇక పడకలు ఖాళీగా లేవాయి. దొరికిన వాళ్ళకి దొరికింది, దొరకని వాళ్ళకి నేల మీద నేనా. మస్తు తక్లీఫ్లు ఉన్నాయి. ఏం సీజన్ రోగాలు ఏమో పోరి. జర మాస్కులు పెట్టుకోరి మూతులకు, ఎందుకంటే అడగోలిగా తగ్గినా తుమ్మినా అడవైన రోగాలు వచ్చి పాడవుతున్నాయి. ఏ నుంచి ఏ ఫ్లూ వచ్చేది తెలియదు, ఏ నుంచి ఏ మా వైరస్లు అంటారు కదా, అగో ఆ వైరస్లు అడమైన సీజన్ మోపోయింది. ఆనకాలం వచ్చిందంటే రోగాల సీజను. దవాఖానలు అయితే జిబ్బ జిబ్బ అంటున్నాయి. పోదాం రారు సంగారెడ్డి కాడికి. అయ్యో, ఓ దిక్కు వానలు వరదలు అనుకుంటే ఇంకో దిక్కు రోగాలు అయిపోయినాయి అనుకో. రాత్రి మొత్తం దవాఖాన పాలే అవుతున్నారు. నాయన దవాఖానలు మొత్తం ఏదో జాతర ముందల గుడికాడికి వచ్చిన జనంతో అన్నట్టు రోగులతోటి రకరకాల అంటుంది అనుకో. రాత్రి మొత్తం మీద కిక్కిర్చిపోతున్నాయి దవాఖానలు. ఇక సర్కారు దవాఖానల ముచ్చట అయితే చెప్పేనే లేదా. ఇక చూడు ఇక్కడ సంగారెడ్డి జనరల్ హాస్పిటల్లో ఎట్లా ఉందో. నిన్న ఒక్కరోజే 2150 మంది వచ్చిరంటే ఏం రోగులు ఏం రోగాలు. మామూలు కథనా అనుల్లా ఇది. వామ్మో వామ్మో. ఇక ఈ వచ్చిన రోగులతోటి ఓపీ సేవలు వినియోగించుకున్నారు అనుకో రాదురి. ఇక సీజనల్ వ్యాధుల మీద మరింత సమాచారం ఉండాలి. మరి ఎట్లుండాలి, ఏం సంగతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది. మా ఓపీ వచ్చేసి 500 to 600 మధ్యన ఉండేది. దినదినం అంటే మామూలుగా డైలీ ఇంక్రీజ్ అవ్వకుండా ఇప్పుడు ఇవాళకి 2150 హైయెస్ట్ ఓపీ. మామూలుగా మనది 1600 1700 దాకా ఈ మధ్యన రికార్డ్ అవుతుంది. అది కూడా మన దగ్గర అంతకుముందేమో మామూలుగా చిట్టీలు రాసి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన దాదాపు 1.5 year బ్యాక్ నుంచి మన దగ్గర ఆబా ఓపీ అంటాం, అంటే ఆధార్ బేస్డ్ ఎనేబుల్డ్ ఓపీ అని. ఆబా ఓపీ ద్వారా పేషెంట్ది వేలిముద్ర ద్వారా ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఓపీ చేయడం మొదలుపెట్టినాం. అంటే ఈ ఓపీ కేవలం మా హాస్పిటల్లో మా వైద్య నిపుణులు, మా స్పెషాలిటీకి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టుల మీద పెట్టుకున్న నమ్మకము, అలాగే మా హాస్పిటల్లో జరిగే స్కానింగ్ పరీక్షలు కానివ్వండి, లేకుంటే రక్త పరీక్షలు కానివ్వండి, టీహబ్ ద్వారా అందే రక్త పరీక్షలు కానివ్వండి, అన్ని సకాలంలో సాధ్యమైనంత వరకు అన్నీ అందియటం వల్ల ఇది వచ్చిన ఓపీ చూసిన రాయిగా కదన్నట్టు. డాక్టర్ సాబ్ చెప్పినట్టు ఇక ఎట్ట చేస్తారో ఏం సంగతో కానీ వాము సీజనల్ వ్యాధులతోటి జాగ్రత్తలు తీసుకోకపోతే మటుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు చూపించేందుకు రోగిని పట్టుకొని వస్తే పట్టుకొచ్చిన ఆయనకు కూడా అంటుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంతమంది దవాఖానలు ఉంటే మళ్ళీ ప్రబలకపోతే ఏం చేస్తుంది రోగం. పెద్ద కదా ఒక్కటే దినం 2000 మందికి పైన వచ్చిరంటే వామ్మో ఎక్కడి కథ, ఏం సీజనల్ రోగాలు ఏంది. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కూడా పైలంగా ఉండరు సుమా. అడవులు పోరగాలని ఇటాటు తిప్పి ఏమైనా వ్యాధులు వస్తాయి. ఇక జరాలు తగ్గకపోతే అసలే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా అని నాయన లేనిపోని కొత్త ఫ్లూలు ఆగం వస్తున్నాయి. పైలంతో ఉండూరు, అడవులే తిరగకూరు, ఎడికి పడతాడా ఏమంటున్నా. దవాఖానలకు పోయిన వాళ్ళు కూడా పైలంగా ఉండరు సుమా. ఇక ఈ నీళ్ళతోటో బాధ, జరాలతోటో బాధ, అన్ని శమలకి ఇట్లున్నాయంటే ఇక గీళ్ళు చూడు రైతులు చూడ చక్కదనాల రైతులు. గంజాయి ఏం గంజాయి అది ఏం కథ. కార్ల నిండా మొత్తం గంజాయి నింపి 250 కేజీల గంజాయిని ఇంకా మంచిగా మరి ఎవరికి పంపుదామని పోతురో, మరి ఆడబేరం చేద్దామని తీసుకుపోతురో. మొత్తం మీద ఎస్ఓటి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏం చక్కదనం కాక ఎక్కడ పోతురు అంటే అవుటర్ ఎక్కి తమాషగా తీసుకొని పోతురు. అమ్మ ఈడ పండిస్తున్నారు. అయ్యా మీరు ఈ పంట పాడైపోను. ఈడల్లా గంజాయి లేని వార్తే లేదనుకో రాదురి. మరి తాగినోడు గంజాయితో ఏం ఎంజాయ్ చేస్తుండో తెలియదు కానీ వేసుకపోతే తేపకోటి దొరుకుతున్నాడు. మరి ఇంత దొరికినా పంట అంతా ఎడ పండిస్తున్నారు అంటే ఏం అర్థం అవుతలేదు. గంతగానం పట్టుకపోతురు చూడురి. రైతులే ఖతర్నాకు రైతులే ఎంజాయ్గా వండించిరి గంజాయిని చూడరే అన్నట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ఏడల్లా ఇదే వార్తలుల్లా చెప్పేతందుకు యాస్టకు వస్తుంది అనుకో రాదురి. ఇక ఇటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు మీద 250 కిలోల గంజాయి పంటని ఎస్ఓటి పోలీసు వాళ్ళు సీజ్ చేసిరు అనుకో రాదురి. ఉత్తరప్రదేశ్, ఒడిశాకు చెందిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన కారే వేసుకొని రివాల్వర్లు 4 పెట్టుకొని సెల్ ఫోన్లు ఇన్ని పెట్టుకొని మంచిగా దందా చేద్దామని జోరు మీద వస్తున్నారు అనుకో రాదురి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద అది మాయించి పట్టుకున్నారు ఎస్ఓటి పోలీసు వాళ్ళు. మొత్తం మీద సరకు అయితే ఎంత బయటపడ్డది చూడు. వామ్మో వీళ్ళకి ఎక్కడి లాభం ఉండొచ్చు, ఏడ పండిస్తుండొచ్చు, ఎక్కడి కథ కావచ్చు. నెరీ నడమ గంజాయి అమ్మేతందుకైతే అద్దుపద్దు లేకుండా పోతున్నది. ఏడ పడితే అన్నీ ఎక్కడ పడితే అక్కడనే. అమ్మమ్మ గింతగానం అనుల్లా. ఇక చూడుండ్రి ఎట్లున్నదో పంట. చూసిండ్రు కదా ఈ పంట పాడైపోను పెంట చేస్తున్నారు కదరా నాయన. ఈ గంజాయి ఎవరి పానాలు తీస్తారు, ఎందుకు అమ్ముతున్నారు, యాడికెళ్ళి వేసుకొస్తున్నారు. ఈ దేశమంతా ఇదే రవాణా నడుస్తున్నట్టున్నది కదా. నెరి 2 తెలుగు రాష్ట్రాల మీద అయితే ఇరాం లేకుండా, అలుపు లేకుండా, సొలుపు లేకుండా ఆగకుండా నడుస్తున్నది దందా. పోలీసు వాళ్ళు ఏడికాడ ఎప్పటికప్పుడు పడుతూనే ఉన్నారు. అయినా గింతగానం సరుకు ధరలు ఇస్తున్నారు అంటే మామూలు ముచ్చటని చెప్పాలా చూడుర్రి. ఒడిశాకెళ్ళి వేసుకొచ్చిందంటే మామూలు ముచ్చటేనా చెప్పుండ్రి. గంత దూరంకి వెళ్ళి అంటే ఎంత లాభం లేని వీళ్ళు గంత దూరంకి వెళ్ళి దందా చేస్తున్నట్టు కదా. అమ్మమ్మమ్మ ఎన్ని చెక్ పోస్టులు దాటిరు, ఎట్లా దాటిరు, ఎడికెళ్ళి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్లో దొరికిరి పోలీసు వాళ్ళకి మొత్తం మీద అయితే. ఏందో ఏమో ఈ నడమ ఈ దందా పాడైపోను. గంజాయి దందాకైతే అద్దుపద్దు లేకుండా పోయింది. ఇటు ఊర్ల పంట పొరగాలు కూడా ఇట్టే తయారయ్యారు. ఈ అడవైన గంజాయి దొరుకుతుంటే వాళ్ళకి ఎడబడతాడా ఇక గంజాయి కొట్టుడు సురువు చేసిర్రు. ఇక తాగేటోళ్ళు తినేటోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పండించు కూడా మంచిగా పండిస్తున్నట్టు కొడుతున్నది ఈ లెక్కప్పటి. ఓని పాడైపోను కదరా.
మొత్తం తలగబెట్టి ఏడుకాడికి బయటికి రాకుండా చేయాలి గంజాయి అమ్మేటోళ్ళని పట్టుకొని. అయ్యా ఏమున్నది అయ్యా, వరదలకు 9 వద్దులుగా అమ్మవారికి తానాలు లేవు, జపాలు లేవు, దీపాలు లేవు, పూజలు లేవు, ఈ పురస్కారాలు లేవు. అదే నువ్వు ఆ ఏడుపాయల దుర్గమ్మ కాడ వరద వచ్చి ఈ 9 రోజుల నుంచి పూజల పురస్కారాలు బంద్ అయిపోయాయిగా. ఇవాళ జల్ల ఒరిపించేసరికి ఇక మొత్తం మీద దేవుని కాడ దీపం పెట్టిరు, అయ్యవారు వచ్చిరు, హాయిగా మొక్కిరు, అమ్మ చల్లగా చూడాలి, పిల్లలు జల్లలు వచ్చిన భక్తులు వాళ్ళ ఇల్లు వాళ్ళ పొల్లు అంత మంచిగా చూడాలని మొక్కిరు. అయినా జలకల జల అంటున్నది, చేపలు పట్టేటోళ్ళు చేపలు పడుతూనే ఊర్రు. మొత్తం మీద అయితే గంగమ్మ గంతులు వేస్తున్నది ఏడుపాయల దుర్గమ్మ దగ్గర. ఇక గంగమ్మ దుర్గమ్మ అక్క చేయలేనా, ఇక ఆయనతో వాళ్ళ సంబంధం చూద్దాం రారి. మంజీరా కంజీరా నాదానికి 9 వద్దులు గర్భగుడి తీయలేదు చూడు. ఇక ఇవాళ తీసిరు వరద తగ్గుముఖం పెట్టినాక. ఇక గంగమ్మ వచ్చి మొత్తం గుండె అంతా శుభ్రం చేసి ఇక ఎవరి భక్తులు కూడా రానియకుండా 9 వద్దులు ఓర్పు లేకుండా ఒకటే తీరుగా పారు వారింది అనుకో రాదురి. ఇక ఇప్పుడు వరద తగ్గుడుతోటి సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసుడుతోటి ఇక ఆలయం ఎదురుగా వరద తగ్గింది. ఇక ఎంపటే గుడిని తెరిచిరు, శుద్ధి చేసిరు, అనంతరం పూజలు చేసిరు, భక్తులు దర్శనానికి అనుమతించిరు అధికారులు. ఇక 9 వద్దులుగా మొక్కుటోళ్ళు లేరు, అటు పోయినోళ్ళు లేరు. ఎందుకంటే గంగ గలగల అంటుంటే జనాలు జల అని ఎట్లా పోతారు, పోలేరు కదా. ఇగో దిక్కు మొత్తం జలమేనాయే కాబట్టి 9 వద్దులు అట్టే ఒరిపించారు అనుకో రాదురు పూజలకు. కానీ మళ్ళీ తెరుచుకున్నతోటి ఇక భక్తులు బాట పట్టిరు చిన్నగా. అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, మొక్కుకోవాలి, కొబ్బరికాయలు కొట్టాలి, కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. ఇక వాళ్ళ తిప్పలాలకు ఉంటాయి కదా దేవునితోటి. అగో ఆదానికే ఇప్పుడు అమ్మవారి వాళ్ళు గర్భగుడి తెరుచుకున్నది. ఇక గర్భగుడికి అయ్యవారు వచ్చి పూజలు కూడా దీపం పెట్టి పూజలు చేసి ముద్దుగా పూజలు పురస్కారాలు నడుస్తున్నాయి అనుకో రాదురి. ఒకసారి చూద్దాం రాదు, చూసి దండం పెట్టుకుందాం అమ్మవారిని. చూసిండ్రు కదా గట్ల అన్నట్టు. ఇక గంగమ్మ వచ్చి తోడు దుర్గమ్మ 9 వద్దులు సెలవు తీసుకున్నది. ఎందుకంటే ఇద్దరు అక్క చేయలేంలే కదా. ఇక మా చెల్లి వచ్చింది, నేను ఎందుకు అనుకున్నదో ఏమో దుర్గమ్మ నా 9 వద్దులు అయితే సెలవు తీసుకున్నది. ఇక ఆ కానించెల్లి ఇప్పుడు మళ్ళీ సురువైనాయి పూజలు పురస్కారాలు. ఇక పోయేటోళ్ళు ఉంటే పోయి రారులో వరద తగ్గింది, పోయి అమ్మవారిని ఏమైనా కోరికలు ఉంటే మొక్కులు ఉంటే ఏమైనా ఉంటే చెల్లించుకొని రాండ్రిగా. ఎందుకంటే ఇప్పుడు ఈ 9 వద్దులు అయితే అడుగు పెట్టనీయలే గంగ. కానీ ఇక ఇప్పుడు ఆమె జరంత వరద తగ్గించింది. అక్కడ చూసి ఓ దిక్కు వలలు వేస్తూనే ఉన్నారుగా. ఇక చేపలు ఏం పడుతున్నాయో తెలియదు కానీ వలలు అయితే వేస్తూనే ఉన్నారు జోరు మీద. మొత్తానికి ఈ గంగమ్మ శాంతించింది. ఇక గౌరమ్మ గర్భగుడి తెలుసుకున్నది అన్నట్టు దుర్గమ్మ కాడ చూడురి. ఇక ఇప్పుడు ఏడ చూసినా గలగల కలకల జలకల ఇది ఒక్కటే ఉన్నది ముచ్చట. ఏ డ్యామ్ చూడు, ఏ ప్రాజెక్టు చూడు, ఏం కథ ఏదన్నా చూడు, శ్రీరామ్ ప్రాజెక్టు చూడు రీ దిగువ మిన్నేరు అబ్బో 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 గంగమ్మ గంతులు వేస్తున్నది, గలగల అంటున్నది, చూడ ముచ్చటగా ఉన్నది. చూస్తేందుకు పోయేటోళ్ళకు ఆగి ఉన్నది అనుకో రాదురి. నిండు కుండలాగా ఇట్లా కలకల ఆడుతుంది అనుకో రాదురి. అబ్బాబ్బాబ్బా ఏం సీజన్ ఈ సీజన్ వానలతోటి వరదలతోటి చెరువులతోటి ఎక్కడ చూసినా గలగల కలకల జలకల ఇదే ఉన్నదిలే. చూసేద్దాం రారి మానేరు డ్యామ్ని. ఏమున్నది, 2 తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాజెక్టును చూడమైనా నేనంటే నేను నాకంటే తక్కువనా నీకంటే ఎక్కువనా పోటీ పడ్డట్టు నిన్నే అనుకోరాదు. 7 కాడికి అబ్బాబ్బాబ్బా నిండు కుండలెక్క అయిపోయినాయి మొత్తం మీద. అయితే ఇక లోయర్ మానేర్ డ్యామ్ చూడురులా అమ్మో ఇక పూర్తి స్థాయిలో 7కి నిండాలో ఆడికి నిండింది. ఇక కాకతీయుల కాలువకు నీరు విడుదల చేస్తూనే ఊరు అనుకోరాదురి. మిడ్ మానేర్ 6 గేట్లు ఎత్తి ఎమ్మెల్డీఏకి నీటిని వదులుతున్నారు అధికారులు. ఇక వర్షం వరదలు వస్తే ఎమ్మెల్డీఏ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది కదా. అగో గాదానికే చూస్తున్నారు అన్నట్టు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కొనసాగుతున్న వరద మీకు ఎరుకున్నదేనా. ఇక వానల్ల వరదల జలాశయాన్ని జలకలను సంతరించుకుందనుకో రాదురి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు డ్యాంలతో పాటు గోదావరి మీద నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండుకుండా లెక్క అయిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు, మిడ్ మానేరు 6 గేట్లు ఎత్తిండ్రు. ఇక లోయర్ మానేరు డ్యామ్ వరదతోటి పూర్తి స్థాయిలో నిండిపోయింది అనుకో రాదుండ్రి. 27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్ మానేర్ల ఇక ప్రస్తుతం అయితే 23 టీఎంసీలకు నీరు వచ్చి చేరింది. ఇక ఇట్లా వరదలు వస్తూనే ఉండుతోటి వర్షం పడ్డా కూడా ఎమ్మెల్డీ గేట్లు ఎత్తే అవకాశం కొడుతున్నది. ఎందుకనంటే ఇప్పటికే నిండుకుండోలే ఉన్నది. ఇక మళ్ళీ అట్నే పెడితే ఊకుంటుందా, పటాపటా నిండాలి. ఇక మళ్ళీ అవతలకి పంపాలి కదా నీళ్లు. అగో అందుకే అన్నట్టు ఇక చూడబోయిన వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళు అంతా బాగానే ఉన్నది అనుకో రాదురి. మొత్తానికి ఏ ప్రాజెక్టు కూడా తగ్గేదేలే అంటున్నాయి అనుకో రాదురి. నిండా కలకలలాడుతున్నాయి, గలగలాడుతున్నాయి మొత్తం మీద. జనాలు కూడా చూడబోయిన వాళ్ళు చూడబోతున్నారు మంచిగానే. ఇక ఆడ పోటువల్ గీటువల్ దిగి ఎంజాయ్ చేస్తూ చేస్తూనే ఉంటారు. కానీ మొత్తానికి ప్రాజెక్టులు అయితే ఈ తేప చిన్న సన్నగా లేవులా జోరు మీద నిన్నే అనుకో రాదురి. అమ్మా ఈ వార్త చెప్పాలంటే గుండెల బుగులు పుడుతున్నది అయ్యా. బాబా తాగుబోతులు అదే ట్యాక్సీ పేర్లు అయితే పానం వెళ్ళిపోతుంది కావచ్చు. ఈ గుంటూరు పోలీసు వాళ్ళకి మరి ఏం కావచ్చు ఎట్లా కావచ్చు. గంత సరుకుని నెలపాలు చేసిరు. జేసీ పెట్టి పట్టా 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 పక్కన వలగొట్టిరు ఒక్కొక్క సీజనే. తాగుబోతులకైతే పానం ఈ ముచ్చట చెప్పాలంటే మస్తు బాధ అవుతుంది చూడురి. చూసారు అట్లా కళ్ళు మూసుకోరు. అవో ఎంతమంది మొత్తం వాగు వారింది అనుకో రాదురి. తొక్కుడు తొక్కిచ్చారు అనుకో రాదురి. కనికరం లేకుండా పోలీసు వాళ్ళు. ఈ అడగోలు మధ్యాహ్నం దొరుకుతుంది కదా ఇటు ట్రాన్స్పోర్ట్ రవాణా చేసేది. ఆ దొంగ మధ్యాహ్నం అంతా పట్టుకొచ్చి పట్ట వలగొట్టిరు పోలీసు వాళ్ళు 7 కాడికి. చూసేదానికే పానం కలకల అంటుంది. అయ్యా తాగుబోతులారా చూడురి. అబ్బా జర్రొక్క సీసీ ఏమైతే కదరా, 2 సీసాలు పుణ్యానికి ఏపోతాయి కదరా, ఎందుకు వలగొడితిరా, కనీసం పంచితే అయిపోవు కదరా అనిపిస్తుండొచ్చు మీ పానానికి. అన్నట్టు పంచేది కాదు అది. ఎందుకంటే అది అడమైన సొమ్ము కాబట్టి పక్కన వలగొట్టిరు. కావాలంటే చూడు. అయ్యో 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 శవ 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 చ
అబ్బా ఈ పోలీసు వాళ్ళు నెరి కనికరం లేని వాళ్ళ అబ్బాబ్బాబ్బా గుండెలు వలిగిపోతున్నాయి అనుకో రాదురి మా ట్యాక్సీ పేయర్లు అందరికీ అరే రే పక్క వాళ్ళ కొడుతురు జేసీబీని పెట్టి మా గన్నిగా అనౌన్స్ చేస్తారు ఉత్తి పుణ్యానికి ఎందుకు వాళ్ళ కొడుతురు సారు జరాక ఆయంకల మమ్మల్ని పిలిచి మనిషి కొట్టించిన మేము సంతోషపడదుగా అది అన్నట్టున్నది వాళ్ళ మనసులో. కానీ అది అడవులు ఎడబడితే ఆడ పంచేది కాదు కదా. ఆ అడ్డమైన మందు ఇక ఇక్కడి నుంచి అక్కడి నుంచి అడవులు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే దొరకబడతారు కదా, అగో గసంటి మంది అన్నట్టు. ఇక పోలీసు వాళ్ళు సీసాల మీద ఏమాత్రం కనికరం లేకుండా పటా జేసీ పెట్టి తొక్కిచ్చి ఎక్కిచ్చి ముక్కలు చేసి తొక్కలు చేసిరు అనుకో రాజు సీసాన్ని అయితే. ఇక ఇది చూసేటందుకైతే మస్తు బాధ అనిపిస్తుంటుంది మా అన్నలు ట్యాక్సీ పేయర్లకు. కానీ మరి తప్పదు కదా, అది మీకు మంచిది కాదు కదా తాత. పోలీసు వాళ్ళు దొరకబట్టిందా దొంగతనంగా పోతుంటే అగో అసలు మంది ఇట్లా వలగొట్టకుంటే మళ్ళీ మీకు తాగమని ఎంకరేజ్ చేయమని ఇస్తారు వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పుర్రి. 50 లక్షల రూపాయలు విలువ చేసి 24,000 సీసాలను మొత్తం ఇలా పక్కన వలగొట్టిరు పోలీసు వాళ్ళు. ఇక 2021 సంవత్సరంలో ప్రస్తుతం మొత్తం బెల్ట్ షాపుల నుండి తెలంగాణ గోవా రాష్ట్రాల నుండి ఇక్కడికి తీసుకొచ్చిరట. అది అగో అట్లా విక్రయిస్తున్న మందును ఇట్లా పక్కన వలగొట్టి అవతల వారేసిరు పోలీసు వాళ్ళు. మరి ఊకుంటారు, బాణం కలకల అనిపిస్తుంది, నాకు కూడా తెలుసు. కానీ అట్టియ్యవా సీసాలు. ఇక గివన్నటి వాటి ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు పాటు బై వాల్ఫుల్ చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.